ఇశ్రాయేలు ప్రజలకు ఐగుప్తు దేశంలో బానిసత్వంలో మగ్గిపోతున్నప్పుడు దేవుడు ఇశ్రాయేలు ప్రజలను ప్రేమించి వారితో అంటాడు, 7 జాతులు నివసించుతున్న కానాను దేశాన్ని నేను మీకు స్వాధీనపరుస్తాను, వాగ్దాత్త దేశాన్ని మీకు అనుగ్రహిస్తాను, మీరు కట్టని పొరములలో మీరు నివాసం చేస్తారు, మీరు నాటని తోటలను మీరు అనుభవిస్తారు అని ప్రభు ఇశ్రాయేలు ప్రజలకు ఒక వాగ్దాన దేశాన్ని ప్రభు సిద్ధపరిచారు. 4 లక్షల కాల్బలం ఉన్న వారికి ఒక దేశాన్ని దేవుడు కానాను దేశాన్ని సిద్ధపరిచి పెట్టాడు. ఈ రోజు నేనంతా నీ ఇంట్లో నలుగురే ఉండొచ్చు, నీ కొరకు ఒక వాగ్దాన భూమిని దేవుడు సిద్ధపరుస్తాడు, ఒక వాగ్దాన గృహాన్ని దేవుడు నీకు ఇస్తాడు. వాగ్దాన దేశాన్ని ఏ విధంగా ఇశ్రాయేలు ప్రజలకు దేవుడు ఇచ్చాడో ఒక వాగ్దాన గృహము, నీవు కట్టబోతున్న ఒక గృహం, దేవుడు ఇవ్వబోతున్న ఒక గృహం, దేవుని నివాస స్థలమైన ఒక గృహము దేవుడు నీకు ఇవ్వబోతున్నాడు. అది వాగ్దాన గృహముగా దేవుడు నీ చేతులకు అది అందించబోతూ ఉన్నాడు. నా ప్రియమైన దేవుని జనాంగమా, ఎంతమంది అయితే గుడారాలు లేక ఇండ్లు లేక బాధపడుతున్నారో మీరు ఒక పేరు పెట్టబోతున్నారు. దేవుడు రాబోయే కాలంలో దేవుడు త్వరితముగానే మీకు మంచి గృహాలను ఇచ్చి ఆ గృహాలకు వాగ్దాన గృహం అనే పేరును పెట్టే స్థితిలోనికి దేవుడు మిమ్మల్ని